హలో! హాయ్! హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు శ్యామ్. అండ్ ఈరోజైతే చాలా టూ మచ్ డే అని చెప్పొచ్చు. కైండ్ ఆఫ్ అండ్ నిన్న డేటా వచ్చేసి కంప్లీట్‌గా మనకి బుల్లిష్ చూపిస్తే అండ్ నిన్న యూఎస్ మార్కెట్స్‌తో నిన్న కూడా మనం అనుకున్నాము మేజర్ న్యూస్ లేకపోతే గనుక మనది అప్ సైడ్ వెళ్ళాల్సి ఉంది అనేసి. బట్ యూఎస్ మార్కెట్స్‌తో పాటు మనది కూడా ట్రావెల్ చేయాలి కాబట్టి కంప్లీట్‌గా అండ్ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి కంప్లీట్‌గా న్యూస్‌ని ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా పెట్రోల్ పోసుకున్నట్టు అంటే అగ్నికి ఆజ్యం పోసినట్టు కంప్లీట్‌గా తీసుకుంది. అండ్ 25,000 లెవెల్ దగ్గర గ్యాప్ డౌన్ అయ్యి ఓపెన్ అయింది. బట్ అక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ అయితే రికవర్ అయితే అయింది. ఓవరాల్‌గా చూసుకుంటే కనుక నిఫ్టీ వచ్చేసి 81 పాయింట్స్ మైనస్‌తో అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి స్టార్టింగ్‌లో అయితే 400-500 మైనస్ చూపించింది. బట్ ఇది కూడా కంప్లీట్‌గా రికవర్ అయ్యి -288 అండ్ సెన్సెక్స్ 202 అండ్ ఫిన్ నిఫ్టీ, మిడ్ నిఫ్టీ కూడా ఫ్లాట్‌లో అయితే క్లోజ్ అయితే అయినాయి. అండ్ విక్స్ చూసుకుంటే మన నిన్నటి మీద 3.9% నిన్న అనుకున్నాము కొంత హై అయితే పెరగడం అయితే జరిగింది. 3.9%, 0.55%. సో ఇంకా కొంతవరకు ఫియర్ అండ్ గ్రీడ్ అనేది మార్కెట్లో ఎక్కువ అవుతుంది అనేసి మనకి దీన్ని బట్టి అయితే అర్థమవుతుంది. అండ్ ఇది మనకి ఇంకా కూడా ఏదైతే మేజర్ సపోర్ట్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో నిఫ్టీలో 25,000 కానీ 25,100 కానీ ఇంకా అయితే బ్రేక్ అయితే కాలేదు. సో వీ కెన్ టేక్ ఇట్ యాజ్ అ బౌన్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ బౌన్స్ తీసుకుంది మార్కెట్. ఇప్పుడు కూడా ఒకేసారి వెళ్ళదు కదా. సో ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అండ్ ఈ ఏరియా కూడా రేపు కనుక బ్రేక్ అయ్యింది అనుకంటే కనుక డెఫినెట్గా మనకి బౌన్స్ అనేది చూడడానికి ఉంటుంది. ఇది అంటిల్ అన్లెస్ 25,000 బ్రేక్ అయ్యేంత వరకు కూడా బుల్స్గా యాజ్ ఎ ఇన్వెస్టర్స్గా మనం ఏమీ కూడా వరీ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఇంత మేజర్ న్యూస్ వచ్చి అండ్ 25,300 నుంచి 200 పాయింట్స్ దిగినా సరే మళ్ళీ రికవరీ అయితే చాలా ఫాస్ట్గా అయితే అవ్వడం అండ్ స్ట్రాంగ్గా అవ్వడం కూడా మనం గమనించవచ్చు. సో మేబీ ఇట్ కెన్ బీ ఏ బౌన్స్ బ్యాక్ అనుకోవచ్చు. సో అంటిల్ అన్లెస్ రేపు క్యాండిల్ ఎలా ఉంది అనేది క్లోజింగ్ బేసిస్లో ఇంపార్టెంట్ చాలా. ఓకే, సో ఇది నిఫ్టీ పరిస్థితి. సో 25,100 25,000 వరకు వచ్చేంత వరకు కూడా మనం బేరిష్ అయితే టర్న్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఒక్కటే క్యాండిల్ ఎప్పుడైతే మనకి ఏదైతే ఇక్కడ నుంచి కూడా కంటిన్యూస్ స్ట్రైట్ వచ్చిందో డే లో ఏదైతే ఇప్పుడు హైలో ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైలో ఉంది కదా, ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు బ్రేక్ అయితే అయ్యింది. బట్ రేపు కనుక మళ్ళీ ఈ ఏరియాకి కనుక వచ్చేసింది అంటే కనుక 25,200 ఆర్ 300 మధ్యలోకి ఈ ఏరియాలోకి వచ్చింది అంటే కనుక డెఫినెట్గా వీ కెన్ కన్ఫర్మ్ ఇట్ యాజ్ ఏ బౌన్స్ అనేసి. సో బౌన్స్ వచ్చేసరికి కామన్గా ఏదైనా సరే డైరెక్ట్గా వెళ్ళిపోవు కదా, ఏదైనా స్టాక్స్ కానీ ఇండెక్స్ కానీ. సో కంప్లీట్గా జిగ్జాగ్ తీసుకుని వెళ్తుంది. సో మేబీ ఈ పాయింట్ అని మనం అనుకోవచ్చు. రేపు కనుక ఇది సస్టైన్ అవుతే, లేదు ఈ లో కూడా బ్రేక్ అయిపోయింది అంటే కనుక ఇంకా లోయర్ లోస్ ఫామ్ చేసుకొని మనం ఒక యూటర్న్ అనేది చూడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నిన్న మనం అనుకున్నట్టు హై లేదా లో బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనకి ఇన్సైడ్ బార్ క్యాండిల్ మాత్రమే ఫామ్ అవుతుంది. ఇక్కడ ఉన్నంతసేపు కూడా మళ్ళీ అగైన్ డైరెక్షనల్ వచ్చేంత వరకు కూడా టైంపాస్ చేయడానికే ఇక్కడ మనకి అవకాశం అయితే ఉంటుంది. సో ఇన్సైడ్ బార్లో ఒక డోజీ క్యాండిల్ అయితే వచ్చింది. సాలిడ్గా రెడ్ లేదు అండ్ గ్రీన్ అని కూడా అనలేము, కైండ్ ఆఫ్ డోజీ క్యాండిల్. బట్ ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో దాన్ని అయితే ఇంకా మనకి ప్రొటెక్ట్ అయితే చేసుకుంది బుల్స్. సో ఇమీడియట్గా మనం బేరిష్గా అయితే టర్న్ అవ్వాల్సినంత అవసరం అయితే లేదు. టూ బేరిష్ అయితే కాదు. సో గ్లోబల్ న్యూస్ వచ్చినప్పుడు ఆ ఎఫెక్ట్ ఫండమెంటల్గా మనది ఏం చేంజ్ అవ్వదు కదా. న్యూస్ వచ్చినప్పుడు సెంటిమెంటల్గా మారుతుంది. అందరూ యుఎస్ మార్కెట్లో యూకే మార్కెట్లో సెల్ చేస్తున్నారు, మనం కూడా సెల్ చేసేయాలని. కానీ ఫండమెంటల్స్గా ఏదైతే మన ఎకనమీ వెళ్తుందో అదైతే చేంజ్ అవ్వదు కదా. సో అలాంటప్పుడు న్యూస్ వచ్చినప్పుడు ఒక బౌన్స్ వచ్చినా సరే మన ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయంటే కనుక ఎంతైతే ఈ బౌన్స్ అనేది ఓ 200 పాయింట్స్ వచ్చిందంటే 300-400 పాయింట్స్ అనేది పైకి వెళ్ళడం కూడా మనం హిస్టరికల్గా చార్ట్స్లో అనేది చూడడం జరిగింది. అండ్ సెన్సెక్స్లో కూడా అంతే చాలా మంచి మేజర్ బౌన్స్ అయితే వచ్చింది. 82,000 అయితే ఇంకా ప్రొటెక్ట్ అయితే చేసుకుంది. సో రేపటికి నిఫ్టీ మనకి ఎక్స్పైరీ అయితే ఉంది. ఓకే, సో లైక్ స్టార్టింగే మళ్ళీ డైరెక్ట్గా ఇక్కడ నుంచి కూడా ఇక్కడ వరకు కూడా గ్యాప్ డౌన్ అయితే అయ్యింది.
25,086లో. సో అక్కడి నుంచి కూడా ఈ లో మరి ఈవెన్ 5 మినిట్స్లో కూడా టెస్ట్ కూడా చేయకుండానే కంప్లీట్గా మంచి బౌన్స్ అయితే తీసుకుంది. 25,200 206 పైన అయితే క్లోజింగ్ అయితే ఇచ్చింది. సో రేపటికైతే ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక ఒక 30-40 పాయింట్స్ 160 దగ్గర మనకి బౌన్స్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ మార్నింగే ఈ లెవెల్ కూడా క్లోజ్ అయ్యింది అనుకుంటే కనుక, అంటే ఇది కైండ్ ఆఫ్ అ జోన్ అనమాట. ఓకే, 200 నుంచి 220 వరకు. ఓకే, ఈ జోన్లో కనుక మనకు ఒక 15 మినిట్స్ కూర్చుంటే సో ఇమీడియట్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి పెద్దగా రిస్క్ రివార్డ్ రేషియో చాలా తక్కువ ఉందనే చెప్పొచ్చు. 237, 25,237. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టార్గెట్ 25,280 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 25,323 అనేది అయితే మనకి టార్గెట్స్కి అయితే కనిపిస్తున్నాయి. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 25,160. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 25,119 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 25,080 అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి 25039 అయితే మనకి నిఫ్టీలో అయితే కనిపిస్తున్నాయి. సో ఈ వీడియో మీకు ఏమాత్రం వాల్యూ యాడ్ చేసినా సరే మీరు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఇవాళ ఎక్స్పైరీ ఉంది, బయర్స్ కష్టాలు, సెల్లర్స్ కష్టాలు, ఇంకేమని చెప్పాలి. ఒక సైడ్ లైక్ హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే అయ్యింది. ఓకే, అండ్ దానికి ఫాలోఅప్ క్యాండిల్ అయితే వచ్చింది. ఒకవేళ మనం ఇక్కడ షార్ట్ వేసినా సరే ఇమీడియట్గా మళ్ళీ లైక్ స్టాప్ లాస్ అయితే హిట్ అయితే అయ్యింది. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి అండ్ ప్రీవియస్గా ఏదైతే మనకి అటు ఇటుగా సపోర్ట్ తీసుకుందో 51,450 లెవెల్స్లో, సో అదే ఏరియా నుంచి సపోర్ట్ తీసుకోవడం అండ్ కంప్లీట్గా నో మొమెంటమ్ జోన్లో అయితే కంప్లీట్గా ఇరుక్కుంది. కేవలం ఒక 11 o'clock 12 o'clock నుంచి 390 to 450 అంటే ఆల్మోస్ట్ ఒక 50-60 పాయింట్స్ మధ్యలోనే బ్యాంక్ నిఫ్టీ, అది దట్టు మంత్ స్టార్టింగ్లోనే ఫస్ట్ వీక్ ఎక్స్పైరీలో ఇలా ఇదైతే అయిపోయింది. సో ఎవరైతే స్ట్రాంగిల్స్ వేస్తారో వాళ్ళకైతే అడ్వాంటేజే, బట్ ఐ డోంట్ థింక్ సో దే విల్ ఆల్సో మేక్ గుడ్ మనీ. ఎందుకంటే ఆల్మోస్ట్ మార్నింగ్ పుట్స్ ఏవైతే స్పైక్ అయినాయో అవి కొంతవరకు ఇదేని. అండ్ ఆల్రెడీ ఇక్కడ కాల్స్ అయితే ఏది మార్నింగే మొత్తం కాల్స్ అయితే ఎండిపోయినాయి, మొత్తం డ్రై అయిపోయింది ప్రీమియం అంతా కూడా. సో ఈ చిన్న మూమెంట్కి స్పైక్స్ ఇవ్వడం తప్ప ఏం పెద్దగా కాల్ ప్రీమియమ్స్ అనేవి పెరగడం కూడా ఏమీ లేదు. సో ఏదైతే 17 రూపీస్లో 7 రూపీస్లో ఉందో ప్రీమియమ్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి. సో సెల్లర్స్గా కొంతవరకు డ్రై డే అని చెప్పొచ్చు అండ్ బయర్స్కి కూడా కంప్లీట్గా స్టాప్ లాస్ డే. సో మీకు ఎలా అనిపించిందో అనేది ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. సో 51,451, 51,360 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. అండ్ ఇన్ కేస్ 451 తర్వాత 5 minutes ఆర్ 15 minutes క్యాండిల్ కనుక కూర్చుంటే 51,500 వచ్చేసి ఫస్ట్ టార్గెట్, 51,552 వచ్చేసి సెకండ్ టార్గెట్ అండ్ 51,601 వచ్చేసి థర్డ్ టార్గెట్గా మనకు ఉంది. అండ్ 360 కనుక అంటే ఇక్కడ బౌన్స్ అవడానికి ఛాన్స్ ఉంది ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక. సో ఇక్కడ నుంచి కనుక మనకి మార్నింగే మంచి జెయింట్ క్యాండిల్ కనుక పడింది అంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 303 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 248 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 51,187గా అయితే మనకి 3 టార్గెట్స్గా అయితే ఉన్నాయి. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీ మంచిగా రెస్పాండ్ అయ్యింది అంటే కనుక ఇది కూడా రెస్పాండ్ అవుద్ది. లేదు ఇదే మేజర్ లెవెల్లో ఏది ఒక 3-4 days నుంచి మనం చూస్తూ ఉన్నాము 51,300 నుంచి 450 ఒక 150 రేంజ్లోనే మొత్తానికి ఇక్కడిక్కడే కంప్లీట్గా ఒక రెక్టాంగిల్ ఫామ్లో అయితే ఉంది. నిన్న వచ్చినటువంటి ఒక మూమెంటంను అయితే కంప్లీట్గా బుల్స్ ట్రాప్ అని చెప్పొచ్చు. ఇక్కడ లైక్ ఇంత కంటిన్యూగా ఇంత హెవీగా అప్ సైడ్ తీసుకెళ్ళి మళ్ళీ అంతే హెవీగా ఇదే లెవెల్లో మనకి గ్యాప్ డౌన్ చేసి కూర్చోబెట్టారు. సో కంప్లీట్గా నిన్న అయితే బుల్ ట్రాప్ అయితే జరిగింది. అండ్ ఓఏ చూసుకుంటే కనుక ఈరోజు ఎక్స్పైరీ కాకుండా నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ అయితే కనుక 12.49 ఉంది, 10.2 ఉంది. పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు, బట్ పుట్స్ వచ్చి తక్కువ ఉన్నాయి. సో విచ్ ఈజ్ సజెస్టింగ్ గ్యాప్ డౌన్ అగైన్. సో సెప్టెంబర్ మంత్ ఎండ్, అక్టోబర్, నవంబర్ డేటా చూసుకుంటే కనుక 5,01,1262 ఉంటే 5.37 అయితే ఉంది. ఓవరాల్గా డిఫరెన్స్ వచ్చేసి 35. ఇక్కడ కూడా మనం చూసుకుంటే కనుక పుట్స్ ఏమో ఎక్కువ ఉన్నాయి, ఇక్కడేమో కాల్స్ వచ్చేసి కొంతవరకు డౌన్ సైడ్ ఉన్నాయి. డిఫరెన్స్ వచ్చేసి 35 సిగ్నిఫికెంట్గా ఉంది. సో మంత్లీ డేటాలో కంప్లీట్గా డిఫరెంట్ ఉంది అండ్ వీక్లీ డేటాలో కంప్లీట్గా డిఫరెంట్ ఉంది. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మనకు తెలిసిందే కదా. సో కొంత స్లైట్గా అయితే మనకి పుట్స్ అయితే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఓకే, మనం గమనిస్తే 45 lakhs, 47 lakhs, 46,
62. సో 1000, 2000. సో కంప్లీట్గా పుట్స్ అయితే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, బట్ ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా పుట్స్ వచ్చి తక్కువ ఉన్నాయి. సో మిక్స్ అండ్ మ్యాచ్ డేటాలా ఉంది. సో ఏదైతే మనకి బ్యాంక్ నిఫ్టీలో ఒక ఇన్సైడ్ బార్ అంటే ఈ లోపలనే ఉంది కదా, సో ఇది ఎనీథింగ్ ఎయిదర్ లో కానీ హై కానీ బ్రేక్ అయ్యేంత వరకు అయితే మనకి పెద్దగా డైరెక్షన్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.